నమస్తే అండి, నేను రజాక్. కొర్రోళ్ళు పొలిటికల్ కంటెంట్ కావాలని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. అయితే ఏంటంటే రీసెంట్ గా జరుగుతున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కథ ఏంది, అదే విధంగా అసలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేస్తారా అని ఒక డిబేట్ అయితే నడుస్తుంది. ఇలాంటి క్రమంలో నేను మొన్న కూడా చెప్పిన అనమాట, కొంతమంది ఆశావాహులు అయితే ఎదురుగా కూర్చొని చదువుతున్నారు అనమాట. ఇప్పుడు కూడా గత 5 సంవత్సరాలు ఆశించినారు కదా, ఆ బ్యాచ్ లో మెజారిటీ పీపుల్ వచ్చేసి ఆశిస్తున్నారు అనమాట. వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కొంచెం నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి రాజకీయం ఏంది, దాని కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆయనేమో అప్పులు చేస్తున్నారు అంటున్నారు, అటు సాక్షి ఛానల్లో కావచ్చు, అదేవిధంగా వాళ్ళ డిబేట్లో కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళంతా చెప్తుంది ఏంటి, తప్పనిసరిగా అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, అప్పులు చేసి అప్పులు కుప్పగా మారుస్తున్నాడని చెప్పేసి ఒక అభియోగాన్ని వేస్తున్నారు. అసలు అప్పు ఎందుకు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు సృష్టించాలంటే పరిశ్రమలు రావాలి, కంపెనీలు కావాలి. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ భూతద్దం పెట్టేది కదా మీకు పెద్దగా దొరకవు, ఆ వైజాగ్ పోతే తప్ప. మరి ఆంధ్ర రాష్ట్రానికి సంపద సృష్టి ఎక్కడి నుంచి వస్తుంది? రాదుగాక రాదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే అప్పులు తెచ్చి అమరావతిని డెవలప్ చేస్తున్నారు, రాష్ట్ర రాజధానిని డెవలప్ చేస్తున్నారు. ఇంకో విషయం చెప్తున్నా, అమరావతి ఏదైతే ఉందో అది సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని అనమాట. దానికి ఈ రోజున మనం ఖర్చు పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో దాని అంతటికి అదే డబ్బును సృష్టించే రాజధాని అనమాట. అదేవిధంగా దానికి ఉన్నటువంటి ల్యాండ్స్ ఇచ్చా కావచ్చు, రాబో రోజుల్లో వాటిని అమ్మినా సరే, లేదంటే వాటిని రెంటల్కి ఇచ్చినా సరే అంత సంపద సృష్టించి పెడతాయి అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మెయిన్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటి మీద శ్రద్ధ పెట్టడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఏంటంటే అమరావతి రాజధాని నిర్మాణం ఈ రోజున శరవేగంగా జరుగుతుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది. అదేవిధంగా మన హైకోర్టు బిల్డింగ్లు కావచ్చు, అదేవిధంగా మన టవర్స్ కావచ్చు, అదేవిధంగా మన అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, అన్ని బిల్డింగ్లు జరుగుతున్నాయి. అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు, దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద యూనివర్సిటీలు అన్ని కూడా అమరావతికి క్యూ కట్టి అక్కడ ఈ రోజున డెవలప్మెంట్ అనేది పూర్తి స్థాయిలో జరుగుతుంది. దానిలో భాగంగా రోడ్స్ నిర్మాణం అవన్నీ కూడా చాలా భారీ స్థాయిలో జరుగుతాయి. డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఆయన జేబులో ఏమైనా పెట్టుకుంటాడా? లేదు. అది ఎక్కడికైనా తీసుకుపోతున్నాడా? లేదు కదా. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? అమరావతి రాజధానిలో డబ్బులు పెట్టడం అయితే జరుగుతోంది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి రోడ్ల మొత్తాన్ని కూడా ఇప్పటికి వేయడం అయితే జరిగిందనమాట. అందరికీ తెలిసిందే. అడపదడప ఎక్కడ వేయలేదని చెప్పేసి అన్నారు అనుకో, వేయకపోవచ్చు అక్కడ. కానీ మొత్తానికి ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80% వరకు, 80 పైనే కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి. ఇక మన పథకాల విషయానికి వస్తాను. పథకాలు ఇప్పుడు ఇవ్వడం కరెక్టే కాదు. పథకాలు ఇవ్వడం వల్ల కొంచెం నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఏదైతే మనం డెవలప్మెంట్ అని ఆశిస్తున్నామో అది కొంచెం డిలే అవడానికి అయితే అవకాశం ఉంది. ఏదైనా సరే, ఎప్పుడైనా సరే ఉచితాలు వస్తున్నాయి అని చెప్పేసి తేరగా తీసుకుంటే ఆ ఉచితాలకి డబ్బులు కట్టాల్సింది కూడా మనమే. మన పెట్రోల్ రేట్లే పెరుగుతాయి, మన నిత్యావసర సరుకుల రేట్లే పెరుగుతాయి, మన ఎలక్ట్రిక్ ఛార్జెస్ రేట్లే పెరుగుతాయి, మన బస్ ఛార్జీలే పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాటు ఇచ్చినాడు, ఆయన జేబులో నుంచి ఇవ్వలేదు కదా, ఆయన సొంత డబ్బులు ఇవ్వలేదు కదా. అప్పులు తెచ్చినారా, పప్పులు చేసినారా, ఏదైనా చేయనండి, ప్రజలకు ఇచ్చినాడంటే దానికి కారణంగా ఎలక్ట్రిసిటీ రేట్లు పెరిగినా లేదా, అదేవిధంగా నిత్యావసర సరుకుల ధరలు పెరిగినా లేదా, అప్పటి వరకు ఉండేటటువంటి కందిపప్పు రేటు అంత అయింది. కాబట్టి ఈ విధంగా మనం లెక్కేసుకోవాలి. ప్రజలకి ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు, దీనివల్ల నష్టమే తప్ప ఉపయోగం లేదనే విషయాన్ని అయితే మనం గమనించాల్సి ఉంటది. కాబట్టి కొంతకాలం ఆగండి, ఒక 2 సంవత్సరాలు. అయినా ఆయన చెప్తున్న విషయం ఏంటంటే రాబో 2-3 నెలల్లోనే స్టార్ట్ చేయబోతున్నాం, ఈ జూన్ నుంచే చిన్నపిల్లలకు డబ్బులు ఏవైతున్నాయో అవన్నీ కూడా మేము ఇవ్వబోతున్నాం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా బస్సులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగ వృత్తికి అవి కూడా వేస్తానని చెప్పేసి చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే నిర్వర్తించేస్తున్నారు. వాళ్ళు చెప్పిన హామీ ప్రకారం, 1 ఏదైతే పెన్షన్ పెంచుతా అన్నారో పెన్షన్ పెంచినారు, 2 గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇస్తా అని చెప్పినారో ఇవ్వడం స్టార్ట్ చేసినారో, ఆల్రెడీ 1 దఫా ఇచ్చేసినారు, 2వ దఫా కూడా ఇచ్చినట్టున్నారు. కాబట్టి మిగిలిన విషయానికి వస్తే కనుక అవి దఫాల వారీగా జరుగుతూ ఉంటాయి. అసలుకే మన రాష్ట్రం, మనకి కేంద్రం నుంచి వచ్చేది తక్కువ, మనం ఆశించేది ఎక్కువ. కాబట్టి అర్థం చేసుకోండి, తప్పనిసరి ఈ రోజున డెవలప్మెంట్ జరుగుతుంది. అటు వైజాగ్ లో మెట్రో ట్రైన్ కి సంబంధించి కావచ్చు, కారిడార్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా విజయవాడలో గన్నవరం నుంచి మెట్రో ట్రైన్ కి కారిడార్స్ కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రాజధాని డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఏదైతే నదుల అనుసంధానానికి సంబంధించి వ్యవహారం వచ్చిన ప్రణాళికలు కావచ్చు. ఆయన భవిష్యత్తు మీద శ్రద్ధ పెట్టినాడు, భవిష్యత్తు మీద దృష్టి పెట్టినాడు. దాన్ని అలాగే కంటిన్యూ కానివ్వండి. ఇప్పుడు వెళ్ళి మనకి పథకాలు కావాలంటే ఆశావాహులు అన్నమాట వాస్తవం.
గ్రౌండ్ లెవెల్లో రీసెంట్ గా జరిగినటువంటి P4 సర్వే, ఏది పబ్లిక్ ప్రైవేటు ఇంకేయో 2 P'లు అంట పార్ట్నర్షిప్ కింద ఏదో వస్తుందంట. సో దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం అయితే స్టార్ట్ అయింది. ఏమంటే ఈ P4 సర్వే వల్ల మాకు వచ్చే పథకాలు ఆపేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు, కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే దాన్ని తీసుకెళ్లే విధానం కొంచెం రాంగ్ వేలో వెళ్తుంది. దయచేసి దాని విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతేనుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజధాని డెవలప్మెంట్, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్, రోడ్లు వేస్తున్నారు, అదేవిధంగా వివిధ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నారు, నదుల అనుసంధానాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద శ్రద్ధ పెట్టి ఆయన పథకాల విషయంలో వెనక్కి తగ్గడం అయితే జరిగిందనమాట. కొంచెం గ్యాప్ టైం ఇవ్వండి, ఒక 2 ఏళ్లు, మినిమం 2 ఏళ్లు ఇస్తే కనుక రాజధాని అనేది ఒక రూపానికి వచ్చింది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా పెట్టుబడులు వస్తాయి. మన రాజధాని మన ఎలా అంటే ఒక రాష్ట్ర రాజధాని అంటే మన ఒక సామాన్యులకు ఒక ఇల్లు లాంటిది. అది అంటే మన ఇంటిని మనం ఒక రాజధానికి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఒక రాష్ట్రానికి రాజధాని అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇల్లు లాంటిది. సో అదే లేదని చెప్పేసి చెబితే కనుక ఎవరు పెట్టుబడులు పెడతారు, ఎక్కడొచ్చి పెట్టుబడులు పెడతారు? సో ఆ విషయంలో కూడా మనం అర్థం చేసుకోవాలి. అప్పులు చేస్తున్నారు అంటే డెవలప్మెంట్ కోసమే. ఇప్పుడు ఒక వ్యాపారం చేయాలంటే కూడా బ్యాంకులు అప్పులు ఇస్తాయి, బ్యాంక్స్ లోన్లు ఇస్తాయి, లేదంటే బయట అప్పు తీసుకుంటాం, అప్పులు చేసి కొంచెం ఏదైతే డెవలప్ అయిన తర్వాత ఆ అప్పులు రీపే చేస్తాం. అలా కాకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా తినేసినాం అనుకోండి, కరిగిపోతాయి, కనుమరిగిపోతాయి. సో ఆ విషయాన్ని గమనిస్తే బాగుంటది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గట్టిగానే పనిచేస్తున్నారని చెప్పాలి. ఈ వయసులో కూడా ఆయన నిన్న కలెక్టర్ సమావేశంలో కావచ్చు, పోలవరంకి వెళ్లి అక్కడ మనకి పోలవరం అనేది ఒక జీవనాడు అనమాట. ఆ పోలవరం కనుక కంప్లీట్ అయితే కొన్ని లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి. అటు వైజాగ్ ని కలుపుతుంది, ఇటు కృష్ణ ఆల్రెడీ కలిపేసిందండి. మొత్తం కలిపేసి ఇటు కొన్ని లక్షల ఎకరాల భూములకి వాటర్ సరఫరా చేస్తుంది. అదేవిధంగా కృష్ణా నది మీదుగా బనకచర్లకి వాటర్ తీసుకెళ్తే కనుక ఇటు రాయలసీమ ప్రాంతంలో కూడా సస్యశ్యామలం అవడానికి అయితే అవకాశం. వాటి మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టినాడు. దానికి కూడా 80,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక ఎస్టిమేషన్ అయితే వేసినారు. డిపిఆర్ రెడీ అయితేనే. సో ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంకా బురద చల్లుదాం, ఇంకా వేద్దాం, అప్పులు చేసేస్తున్నా అంటే అప్పులు చేసి ఆయన జేబులో ఏం దాచుకోవట్లేదు ప్రస్తుతానికైతే. లేదంటే జనానికైతే ఉచితాలు పంచట్లేదు. ఉచితాలు పంచి ఓట్ల కోసమో ఇంకే దేనికోసమో ఆయన ట్రై అయితే చేయట్లేదు ప్రస్తుతానికి. డెవలప్మెంట్ అనే దాని మీద ఒక శ్రద్ధ పెట్టుకుని కూర్చున్నాడు. ఆ శ్రద్ధాభక్తులతో ముందుకెళ్తున్నట్టే కనిపిస్తోంది. కాబట్టి అదేవిధంగా మంత్రుల విషయంలో కావచ్చు, ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకెళ్ళడం జరుగుతుంది. రాజకీయాలు అంటారా, ఎవరి రాజకీయ భవిష్యత్తు, ఎవరి వ్యూహ రచన కోసం వాళ్ళు ముందుకెళ్తానే ఉంటారు. ఆ విధంగా మనకు కనిపిస్తానే ఉంది. అయినప్పటికీ కూడా ఈ రోజున నార్త్ స్టేట్స్ లో జరుగుతున్న డెవలప్మెంట్ సౌత్ స్టేట్స్ లో అయితే కనిపించట్లేదు ఈ రోజున. బట్ దేశ రాజధానికి, దేశానికి జీడీపీ అందిస్తున్నటువంటి ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి సౌత్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి కూడా కొంచెం ఇబ్బందులు పాలవుతున్నటువంటి మాట వాస్తవం. ఏమంటే కడుపు నిండా తిండి పెట్టేటటువంటి ప్రాంతాలకి, రాష్ట్రాలకి సరైన వనరులు ఇవ్వకపోతే కనుక తప్పనిసరిగా దాని ఇబ్బంది అనేది స్పష్టంగా కనిపిస్తాం. సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్ళడానికి అయితే ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. దయచేసి ఇప్పుడు అనవసర రాజకీయాలు చేసి రచ్చ చేయడం కరెక్ట్ కాదు.